హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం C#లోని డేటా టైప్ కన్వర్జేషన్స్ గురించి తెలుసుకుందాం. డేటా టైప్ కన్వర్జేషన్ అంటే ఒక డేటా టైప్ నుంచి మరొక డేటా టైప్కి ఏ విధంగా కన్వర్ట్ చేయగలము, అంటే ఇంటి నుంచి ఫ్లోట్ ఇంకా డబుల్కి అలా ఏ విధంగా కన్వర్ట్ చేయమనేది ఈరోజు కాన్సెప్ట్. వీటి గురించి కొంచెం క్లియర్గా తెలుసుకుందాం. ఇందులో డేటా టైప్ కన్వర్జేషన్ నుంచి మెయిన్లీ C#లో 3 టైప్స్ ఉన్నాయి: ఇంప్లిసిటీ టైప్, ఎక్స్ప్లిసిటీ టైప్, పేర్స్ యూజింగ్ అండ్ ట్రై పేర్స్ యూజింగ్. మొదటగా మనం ఇంప్లిసిటీ కన్వర్జేషన్స్ గురించి చూద్దాం. మొదటగా ఇంప్లిసిటీ చేసేటప్పుడు నేను ఫస్ట్ ఇంట్ ఇంకా చూపిస్తాను. నేను ఒక ఇంట్ వేరియబుల్ డిక్లేర్ చేసి చూపిస్తున్నాను, ఇంట్ అనేది డిక్లేర్ చేస్తున్నాను. దాని నుంచి ఫ్లోట్కి ఏ విధంగా కన్వర్ట్ అవుతుందో చూడండి. నెక్స్ట్ నేను ఫ్లోట్కి అసైన్ చేస్తున్నాను, ఫ్లోట్ వాల్యూకి ఫ్లోట్ f ఐగా ఇస్తున్నాను. అప్పుడు మనకి ఏ విధంగా అది ప్రింట్ అవుతుందో చూడండి. ఇక్కడ console.writeLine మనకి ఆటోమేటిక్గా చూపిస్తుంది ఇటిల్సిన్స్ అనేది C#లో. console.readline మనం ఈ రీడ్ లైన్ ఇచ్చిన తర్వాతే కమాండ్ ప్రాంప్ట్లో వచ్చిన అవుట్పుట్ అనేది అలానే వస్తుంది. లేకపోతే ఎప్పుడు ఎగ్జిక్యూట్ అయ్యి ఎప్పుడు ఫైనల్ అవుతుందో అది షో అవ్వదు, సెకండ్స్లో ఎగ్జిక్యూట్ అయ్యి వెళ్ళిపోతుంది. అందుకని యూజ్ చేస్తుంది ఈ మెథడ్ అనేది. ఇప్పుడు చూడండి, మనకి అవుట్పుట్ అనేది 143 అనేది ఫ్లోట్ వాల్యూలో డైరెక్ట్ షో అవుతుంది. దీన్ని మనం ఇంప్లిసిటీ టైప్ అని అంటాం. ఇక్కడైతే మనం ఏ డేటా లాస్ అనేది ఏమీ అవ్వట్లేదు. నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్ప్లిసిటీ టైప్ అనేది చూద్దాం. ఎక్స్ప్లిసిటీ టైప్ అంటే ఇప్పుడు ఫ్లోట్ నుంచి మనం ఇంటికి కన్వర్ట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుందనేది మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. IF2 ఇక్కడ చూడండి, సేమ్ ఫ్లోట్ కాబట్టి నేను సమ్ పాయింట్స్ కానీ ఇస్తాను. 0.56 Fగా ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ దాన్ని నేను ఇంటికి ఇప్పుడు ఇవ్వాలనుకుంటున్నాను, ఇంటికి కన్వర్ట్ చేద్దామని. F2 ఇప్పుడు చూడండి, మనకి ఆల్రెడీ ఐ అనేది మనం పైన డిక్లేర్ చేసామంటే వేరియబుల్ నేమ్ అనేది చేంజ్ చేయాలి. console.writeLine మనం ఇప్పుడు ఐ అనేది రాంగ్ ఉంది కాబట్టి నేను ఐ అనేది చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ I4 ఓకే, I4 ఇక్కడ టైప్ చేస్తున్నాను కొన్నిసార్లు. ఇప్పుడు ఇక్కడ ఎర్రర్ త్రో అవుతుంది చూడండి. ఇంప్లిసిటీ కన్వర్ట్ టైప్ ఇస్ ఫ్లోట్ టు ఇంట్, ఎక్స్ప్లిసిటీ కన్వర్ట్ నాట్ ఎగ్జిస్టింగ్. అంటే మనం ఇప్పుడు దీన్ని ఏ విధంగా కన్వర్ట్ చేయాలంటే, బిఫోర్ మనం ఇలా యూజ్ చేసేటప్పుడు ఎక్స్ప్లిసిటీలో ఆ డేటా టైప్ అనేది మనము అక్కడ అనేది యాడ్ చేయాలి. పెరాంథసిస్ ఓపెన్ చేసి అందులో డేటా టైప్ అనేది ఇవ్వచ్చు, లేకపోతే కన్వర్ట్ టైప్ అనేది యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఫస్ట్ మీకు ఈ ఫస్ట్ మెథడ్ చూపిస్తాను ఏ విధంగా యూజ్ చేయాలని. ఇంట్ అని ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఏ ఎర్రర్ రాదు. ఇప్పుడు రన్ చేస్తాను, డైరెక్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎక్స్ప్లిసిటీ టైప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది డైరెక్ట్. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఎక్స్ప్లిసిటీ ద్వారా మనకి ఇంట్ అనేది పాయింట్ తర్వాత ఉన్న డెసిమల్ నెంబర్స్ అనేది షో అవ్వదు. దాని ద్వారా ఎక్స్ప్లిసిటీ ద్వారా మనకి ఏమర్థమైందంటే మనం కొద్దిగా డేటా టైప్స్లో ఉన్న వాల్యూస్ అనేది లాస్ అవుతుందని మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది కొన్ని టైప్స్కి. నెక్స్ట్ అని ఇక్కడ ప్రాపర్గా మీకు convert.2 into 32 ఆ మెథడ్ రాసుకోవచ్చు. మనం ప్రాపర్ నేమింగ్ కన్వర్షన్లో ఇస్తేనే అది వర్కౌట్ అవుతుంది ఇది C#లో, లేకపోతే అది ఎర్రర్ త్రో అవుతూనే ఉంటుంది. ఫస్ట్ లెటర్ ఎప్పుడు కానీ కన్వర్ట్లో చూడండి, ఇక్కడ ఇంటెలిజెన్స్ ఏ విధంగా షో అవుతుందో అదే విధంగా కన్వర్ట్ అనేది C ఉండాలి, 2 అనేది క్యాపిటల్ Tనే ఉండాలి. స్మాల్ T పెడితే అంటే ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చింది, ఈ విధంగానే రాయాలి, అప్పుడే వర్కౌట్ అవుతుంది. చూడండి, ఇప్పుడే ఎగ్జిక్యూట్ చేస్తాను, సేమ్ అదే అవుట్పుట్ అనేది ఇక్కడ షో అవుతుంది డైరెక్ట్. వచ్చిందా డేటా అనేది. నెక్స్ట్ వచ్చేసి మనము పేర్స్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ కాన్సెప్ట్ థర్డ్ వన్.
ఫస్ట్ నేను ఇది స్ట్రింగ్లో ఒక నెంబర్ని స్ట్రింగ్కి ఒక అలియాస్ నేమ్ ఇచ్చేసి ఒక పారామీటర్ ఇస్తున్నాను. స్ట్రింగ్కి ఒక నేమింగ్ కన్వర్సేషన్లో నెంబర్ అని ఇస్తున్నాను. అక్కడ వచ్చేసి మనము ఇక్కడ సింగిల్ కోటేషన్ ఇస్తే వర్క్ అవుతుంది. ఇప్పుడు సింగిల్ కోటేస్లో ఇచ్చి చూపిస్తాను. తర్వాత డబుల్ కోటేస్లో ఇస్తున్నాను. అది ఎందుకు ఎర్రర్ వస్తుందో త్రో అవుతుందో చూడండి. డబుల్ కోటేస్లో ఇస్తేనే వర్క్ అవుతుంది. దాన్ని నేను ఇంటికి రాయాలనుకుంటాను. చూడండి, ఇంటెలిజెన్స్ అనేది ఆటోమేటిక్గా షో అవుతుంది ఎలా రాయాలని. ఇది ఎక్స్ప్లిసిటీ టైప్. మనకి ప్యార్స్లో రావాలంటే చూడండి ఎలా రాండి. ఇంట్ డేటా టైప్ ఇచ్చి ప్యార్స్ అని రాసి ఏదైతే మనం కాల్ చేస్తున్నామో ఆ నేమ్ అనేది ఇక్కడ కాల్ చేయాలి డైరెక్ట్, ఆ మెథడ్ నేమ్. అక్కడ చూడండి ఇంటెలిజెన్స్ అనేది షో అవుతుంది, ఎర్రర్ అనేది త్రో అవుతుంది. నేను అయినా కానీ చూపిస్తున్నాను. రైట్ లైన్ I5గా రాస్తున్నాను దాన్ని. ఇప్పుడు మనకి చూడండి ఎర్రర్ త్రో అవుతుంది డైరెక్ట్, అది రావట్లేదు. అంటే మనం ఆల్రెడీ సింగిల్ కోడెస్లో ఉందంటే అది వర్కౌట్ అవ్వట్లేదు. డబుల్ కోడెస్లో ఇవ్వాలి ఆ 500 అనేది. చూడండి, ఫైవ్ 6 సెకండ్గా ఇచ్చాను. ఇప్పుడు దాన్ని రన్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు అవుట్పుట్ అనేది డైరెక్ట్ ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిందా? నెక్స్ట్ ఇప్పుడు ట్రై ప్యార్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు నెంబర్ ఉంది కాబట్టి మనం ఇంట్లోకి డైరెక్ట్ కన్వర్ట్ చేయగలము స్ట్రింగ్ నుంచి. ఒకవేళ నెంబరు ప్లస్ నేమ్ ఉంటే అప్పుడు ఏ విధంగా రాయాలో మనం చూద్దాం. ఇక్కడ ఇప్పుడు మొదటగా సేమ్ స్ట్రింగ్ ఇప్పుడు ఎలా డిక్లేర్ చేస్తాం, స్ట్రింగ్ అని డిక్లేర్ చేస్తున్నాను. స్ట్రింగ్ ఒక నేమ్ ఇస్తున్నాను, నేమ్ అని మాత్రం పెడుతున్నాను. ఇక్కడ నేమ్ని అసైన్ చేసి దానికి ఒక నెంబర్ని అండ్ నేమ్ రెండింటిని యాడ్ చేస్తాను. నెంబర్ అండ్ నేమ్ రెండింటిని యాడ్ చేస్తాను. ఎప్పుడైతే మనం ట్రై ప్యార్స్ అనేది యూజ్ చేస్తున్నామో అది బూలియన్ వాల్యూ అయితేనే అది వర్కౌట్ అవుతుంది, లేకపోతే వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇంట్ డాట్ ఈ ట్రై పార్స్ చూపిస్తుంది. మనకు ట్రై పార్స్ ఈ విధంగా అవసరం లేదు కాబట్టి నెక్స్ట్ ఇంట్ డాట్ ట్రై పార్స్ పెడతాను. ట్రై పార్స్ అక్కడ చూడండి ఆటోమేటిక్ షో అవుతుంది ఏమేమి ఇవ్వాలని. ఫస్ట్ది వచ్చేసి మనము స్ట్రింగ్ నేమ్ అనేది అసైన్ చేసుకుంటే అవుట్ అనే పారామీటర్కి ఒక రిజల్ట్ సెట్ అనేది మనం ఏమి ఇవ్వాలనుకుంటామో అది అనేది అక్కడ అసైన్ బూలియన్గా డిక్లేర్ చేస్తున్నాను. బూలియన్ దానికి ఒక నేమ్ I6 ఇచ్చాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇంటిని రిజల్ట్ సెట్గా పెడుతున్నాను అవుట్ పారామీటర్లో. ఇంట్ RES ఈక్వల్ టు 0గా అసైన్ చేసుకుంటాను. స్టార్టింగ్ ఇనిషియల్గా 0గా అసైన్ చేసుకుంటాను వాల్యూ అనేది. ఆల్రెడీ అక్కడ ఇచ్చామంటే డేటా టైప్ అవసరం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఎప్పుడైతే ఇది అవుతుందో ఒకవేళ నెంబర్ ఉంటేనే ప్రింట్ అయ్యేది ఎలా వస్తుంది, నెంబర్ లేకపోతే వ్యాలిడ్ నెంబర్ని ఎంటర్ చేయమని మనం ఇఫ్ ఎల్స్ కండిషన్ యూజ్ చేద్దాం. ఇక్కడ డైరెక్ట్ మనకు అర్థమవుతుంది డైరెక్ట్ ఎందుకు ఇది వర్కౌట్ అవ్వట్లేదని. ఇఫ్ RES ఓపెన్ అయిందంటే కన్సోల్ డాట్ రైట్ లైన్లో ప్రింట్ అవ్వాలి డైరెక్ట్ ఆ మెథడ్ నేమ్ అనేది. లేదనుకుంటే ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ నెంబర్ అని ఇక్కడ యాడ్ చేద్దాం డైరెక్ట్. అప్పుడు మనకి అవుట్పుట్ అనేది డైరెక్ట్ ఈ విధంగా త్రో అవుతుంది. మొదట రాంగ్ ఇచ్చి చూద్దాం. తర్వాత అనేది రిజల్ట్ సెట్లో ఉన్న డేటా ఇక్కడ త్రో అయితే ఇది చెడ్గా పెడుతున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఏదైతే ఎల్స్ కండిషన్లో ఉన్న పార్ట్ అనేది నెక్స్ట్ చెక్ చేద్దాం. ఎల్స్ కండిషన్లో ఒకవేళ మనకి నెంబరు ప్లస్ నేమ్ అనేది వచ్చిందంటే ఆటోమేటిక్గా ఎర్రర్ త్రో అవుట్గా షో చేద్దాం. ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ నెంబర్. వ్యాలిడ్ నెంబర్. ఇప్పుడు మనం రన్ చేసి చూస్తే మనకి ఎలా వర్క్ అవుతుందో తెలుస్తుంది. ఇది సేవ్ చేసి రన్ చేస్తున్నాను చూడండి. F5 చూడండి డైరెక్ట్ ప్లీజ్ ఎంటర్ నేమ్ అనేది త్రో అయింది డైరెక్ట్.
ఇప్పుడు నేను కొత్త నెంబర్ మాత్రమే సెండ్ చేస్తున్నాను. ఇప్పుడు నెంబర్ అయితే డైరెక్ట్ మనకు ప్రింట్ అవుతుంది. ఆ ఎర్రర్ మెసేజ్ వచ్చింది. ఆ ఫస్ట్ 300 అని వచ్చింది చూడండి. ఆ మెథడ్స్ ఏదైనా ఉంటే అది కాల్ అవుతుంది. ఈ విధంగా చేయాలన్నమాట. C# డేటా టైప్ కన్వర్జేషన్స్.